ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీ అందరికీ షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ జూన్ నెల ఆఖరి పునరుద్ధానపు దినంలో మనం ఉండి ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ దినము మనము ఎలాగైనా ప్రభువుని స్తుతించి ప్రభువారిని మహిమపరిచి ఘనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప సమయమును బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును గాక. మరి సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనము దేవుని యొక్క లేఖనంలో నుంచి ధ్యానం చేసుకుందాం. ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఈ మాట అందరం కలిసి ఒకేసారి చదువుకుందాం. ప్రతి ఒక్కరు గట్టిగా ఎలుగెత్తినట్టుగా అందరూ కూడా చదవండి. ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మీ పక్క వారిని చూసి ఈ మాట చెప్పండి. షేకెండ్ ఇవ్వద్దు. గతంలో షేకెండ్ ఇచ్చి చెప్పమని ఇవ్వడం, ఇప్పుడు షేకెండ్ ఇవ్వద్దు. మీ పక్క వారి వైపు తిరిగి ఈ మాటను మీరు చెప్పండి. అందరూ కూడా అర్థం కాలేదు, వేరే భాష నాకు రాదు. మీ పక్క వారి వైపు తిరగండి, తిరిగి ఈ మాట చెప్పండి. అందరికి కూడా చెప్పండి. అందరూ అయిందా? ఏదో మంత్రాలు అనబడినట్టు అయిపోయింది నాకు. మీ పక్క వాళ్ళకి అర్థమైందా? మీకు మీ పక్క వాళ్ళు చెప్పింది అర్థమైందా లేదా? అర్థమైంది చేయొద్దండి. అర్థమైందా లేదా? అర్థం కాలేదంట. మళ్ళీ చెప్పండి. ఎందుకంటే చేయట్లేదు కదా, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందా? అర్థమైంది చేయొద్దండి సార్. ఓకే, మీకు ఎంతకాలం అర్థం కాకపోతే అంతకాలం చదివిస్తాను. నా వెనక చెప్పండి సార్. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇది ఒక వ్యక్తి మనతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నది కదా. ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇది ఎవరికో చెబుతున్న మాటగా కాదు, మనకి చెబుతున్న మాటగా ఇది కనబడుతూ ఉంటుంది. ఈరోజు మనం అనే దాని గురించి నేను పెద్దగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి, అది ఏ సంఘం అయినప్పటికీ, ఏ డినామినేషన్ అయినప్పటికీ, క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకొని సంఘానికి సభ్యులుగా చేర్చబడినటువంటి ప్రతి సంఘానికి, ప్రతి సంఘములో ఉన్నటువంటి సభ్యులకు ఈ మాట ఆపాదించబడుచు ఉన్నది. ఆయన అనగా దేవుడు తాను సృష్టించినటువంటి వాటిలో, లోకంలో ఈ సృష్టి
చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా కనబడుతూ ఉంటుంది. మనము ఒకప్పుడు మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటివి మాత్రమే చూచి ఆనందించేవాళ్ళం. ఈ రోజున టీవీలు వచ్చిన తర్వాత ఇంకొన్నిటిని మనం చూడడానికి అవకాశం అయింది. ఈ ఇంటర్నెట్లు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా చాలా చూసేటువంటి అవకాశం దొరికింది. మనకి చంద్రమండలం మీద ఏం జరుగుతుందో, స్పేస్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈరోజు మనం దాన్ని చూడగలుగుతూ ఉన్నాం. దెయ్యాలని చూడలేదు, కానీ ఈ రోజున దెయ్యాలు ఎలా ఉంటాయో మీరు యూట్యూబ్లోకి వెళ్తే కనబడతాయి. కొన్ని స్థలాల్లో రికార్డ్ అయినటువంటి కొన్ని ఈవిల్ స్పిరిట్స్, దెయ్యాలు, భూతాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చూడొచ్చు. ధైర్యం ఉంటే చూడొచ్చు, మీరు పర్వాలేదు. యూట్యూబ్లో రియల్ గోస్ట్స్ అని కొడితే వస్తాయి. అలాగే ప్రపంచంలో ఏ దేశాన్ని గురించి అయినా మనం చూడాలనుకుంటే దాని వీడియోలు కానీ ఫొటోస్ కానీ మనకి ఈ రోజున నెట్లో అందుబాటులో ఉంటుంది. ప్రతిదీ కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఈ రోజున అందుబాటులో ఉంది. యానిమల్ ప్లానెట్ని చూడండి, జంతువులు. మనం అడవుల్లోకి వెళ్ళి జంతువులన్నింటినీ డైరెక్ట్గా చూడలేము, కానీ ఈ రోజున మనం జంతువులను చూడగలుగుతున్నాం. అడవులు ఎలా ఉంటాయి, ఎలా వేటాడతాయి, ఏం చేస్తుంటాయి, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, చూడగలుగుతున్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దేవుని సృష్టి చాలా అద్భుతమైనటువంటిది. సృష్టి క్రమంలో ఒక రోజు తర్వాత ఒక రోజు దేవుడు ఒక్కొక్క దినాన్ని 7 దినాలు సృష్టిని అంతా చేశాడు. ఆయన సముద్రంలోకి మనం వెళ్ళి దూకలేము, లోపల ఏముందో చూడడానికి. కానీ ఈరోజు సముద్రం అడుగున ఏముందో చూడగలిగినటువంటి పరిస్థితిని ఈ యొక్క టెక్నాలజీ మన ముందు ఉంచడం అనేటువంటి జరిగింది. దాన్ని చూస్తున్నాం, సముద్రం అడుగున ఏముంటున్నాయి అనేటువంటి. అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే సృష్టిలో అనేకమైన విచిత్రాలు ఉన్నాయి. నేను తిరిగినటువంటి కొన్ని రాష్ట్రాల్లో, మన భారతదేశంలో నేను తిరిగినటువంటి రాష్ట్రాలలో అక్కడ ఉన్నటువంటి కొన్ని దేవుని సృష్టిలో ఉన్నటువంటివి చూసినప్పుడు మనకి ఇక్కడ కనబడనవే అక్కడ కనబడుతుంది, అక్కడ కనబడనివి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ తినని కొన్ని పండ్లు అక్కడ ఉంటాయి, అక్కడ తినని పండ్లు ఇక్కడ కొన్ని ఉంటాయి. రకరకాల సృష్టి దేవుడు చేసేసాడు. ఈ సృష్టి అంతటిలో కూడా దేవుడు మనల్ని ఏం చేసేదనంటే ప్రథమ ఫలముగా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రథమ ఫలముగా ఎందుకు దేవుడు పెట్టాడంటే మనము దేవుని వారముగా ఉండాలి. దేవుని వారముగా ఉండేటువంటి వాడు దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలి. యేసుక్రీస్తు ద్వారా మనము ఏమవుతున్నాం అంటే దేవునికి ప్రథమ ఫలముగా అవుతున్నాం. వాస్తవం చెప్పాలంటే నిజమైనటువంటి ప్రథమ ఫలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, అక్కడ దేవుని యొక్క లేఖనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆయన ఏమని తెలియజేస్తున్నాడో మనం గమనించవచ్చు. 15వ అధ్యాయము, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు.
చూడండి, యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేపబడిన వారి స్థానంలో ఆయన ఎలా ఉన్నాడనంటే ప్రథమ ఫలముగా ఉన్నాడు. ఆదాము మొదలుకుని ఎంతవరకు చనిపోతున్నటువంటి వారందరూ కూడా తిరిగి లేవలేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సజీవుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనుకుంటే మీలో కొంతమంది బైబిల్ పాండిత్యం తెలిసినటువంటి వారు నన్ను అడగవచ్చు, లాజరు లేచాడు, ఇంకెవరు లేచారు చెప్పండి? విధవరాలు కుమారుడు లేచాడు, ఇంకెవరు లేచారు? పేతురు గారు ప్రార్థన చేస్తే ఎవరు లేచారు? ఎవరు లేచారు? ఎవరు లేచారు? పేతురు గారు ప్రార్థన చేస్తే ఎవరు లేచారు? మోకాళ్ళు ఏమిచ్చేస్తాను. ఒక ఆమెకి మిషన్ కుట్టు బాగా వచ్చు, బాగా మిషన్ కుట్టింది. మిషన్ కుట్టు కుడుతూ ఏం చేసిందంటే చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళందరికీ కూడా బట్టలు కుట్టించేది. ఒక రోజు ఆమె చచ్చిపోతే వాళ్ళందరూ కూడా అయ్యో మాకు ఈ బట్టలు కుట్టించింది, ఆ బట్టలు కుట్టించింది అని జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? ఏం జరిగింది? వచ్చే వారం మీరు అపోస్తుల కార్యాలు చదువురండి, మీకు అసైన్మెంట్. వచ్చే వారం అపోస్తుల కార్యాలు చదివి ఈ విషయాన్ని మీరు నాకు వచ్చే వారం చెప్పాలి. అర్థం? తర్వాత ఎలీషా గారి యొక్క సమాధిలో ఒక వ్యక్తిని అక్కడ గొయ్యి తవ్వి పెడుతుంటే ఆ చచ్చిపోయినాడు ఆ యొక్క దైవజనుడి యొక్క ఎముకలు తగిలి ఏం చేసిందంటే బతికాడు. అదే అంటే దైవజనుడి ఎముకల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన అత్యున్నతమైనటువంటి మహిమ ప్రభావాన్ని శక్తిని పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, శరీరం అంతా కూడా వెళ్ళిపోయింది, స్కిన్ అంతా వెళ్ళిపోయింది, పాడైపోయింది, మొత్తం ఎముకలే మిగిలింది. ఆ ఎముకలు తగిలితే ఒకడు బతికి బయటపడ్డాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా సజీవులు అయినటువంటి వారు కదా అని అనుకోవచ్చు మనం. అలాగే ఒక రాజు ఆయుష్ను కోరుకున్నాడు, దేవుడు ఎక్స్టెండ్ చేశాడు. కానీ యేసు ప్రభువారు అలా కాదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడై, పునరుద్ధానపు శక్తి, వీరందరికీ పునరుద్ధానపు శక్తి కాదు, మరలా భూమి మీద జీవించేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ అది పునరుద్ధానపు శక్తి కాదు. యేసుక్రీస్తు వారికి దేవుడు ఆ శక్తిని అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకే రోమిలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, మనం ఎలా రక్షింపబడతామనంటే దేవుడు మృతులలో నుండి ఆయనని లేపనని మన హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును పునరుద్ధానపు శక్తినిచ్చి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తుకు ముందు చనిపోయినటువంటి వారు కానీ తర్వాత చనిపోయేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పునరుద్ధానపు వరుసలో నిలబడాలని అంటే మొట్టమొదట నిలబడినటువంటి వ్యక్తి ఎవరనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన తర్వాతే నెక్స్ట్ ఎవరు రావాలి? హేబేలు తర్వాత నెక్స్ట్ ఎవరు, ఆ తర్వాత ఎవరు, ఈ రోజు వరకు ఎవరు ఉన్నారు, ఆ తర్వాత ప్రభు రాకడ వరకు ఎవరు ఉన్నారు, వాళ్ళందరూ ఆ లైన్లో వస్తారు.
ఎందుకంటే పునరుద్ధానం అందరికీ కలగలేదు. ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే మొట్టమొదట కలిగి ఉండడం అనేటువంటిది జరిగింది. ఆయన సమాధిని జయించినటువంటి వాడు, మరణమును జయించినటువంటి వాడు, మృత్యుంజయుడు. కొంతమంది మృత్యుంజయుడని పేరు పెట్టుకుంటారు. తల్లిదండ్రులు ఒక మంచి ఉద్దేశంతో పెట్టవచ్చు, కానీ ఆ మృత్యుంజయుడికి కూడా ఏదో ఒక రోజు మృత్యు వస్తుంది. అర్థమైందా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజున భూమిని విడిచిపెట్టాలి, చావుకు సిద్ధపడాలి, చావు కొరకు ఎదురు చూడాలి. మనం ఏం చేస్తామంటే పుట్టినరోజు పండుగలు చేసుకుంటాం. ఈ వారం గడిచిపోయిందంటే వచ్చే వారం నా గుండెల్లో రైళ్లు పెరిగెడుతుంటుంటాయి. జూలై నెలలంటే నా నెత్తి మీద ఒక పెద్ద బరువు ఉంటుంది. పుట్టినరోజు పండుగలు వస్తాయి, ఏం చెప్తాం మనం? చెప్పండి. పుట్టినరోజు పండుగకి ఏం చెప్తాం? హ్యాపీ డెత్ డే అని చెప్తామా? ఏమని చెప్తాం? హ్యాపీ బర్త్డే. నోరు తిరగకపోతే డెత్ లాగా వినబడుతుంది. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి అని చెప్తాం. సంవత్సరం హ్యాపీ బర్త్డే అని చెప్తాం. కానీ మనము సంవత్సరము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ ఏదైతే ఉందో దానికి దగ్గర అవుతున్నాం అనే సంగతిని మనం గ్రహించుకోం. అదవుతుందా? హ్యాపీగా మనం జరిపించుకుంటూ ఉంటాం. ఇప్పటికీ ప్రపంచంలో 100 సంవత్సరాలు దాటి బ్రతికినటువంటి వారు ఉన్నారు, లేరని కాదు. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఒక దినాన్ని ఈ భూమిని ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి, మరణానికి లోనవ్వాలి. అందులో నోటవచ్చు. ఈ శరీరము మట్టిలో నుంచి తీయబడింది, తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళాలనంటే మధ్యలోనికి వెళ్ళిపోవాలి. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని బిడ్డలైనటువంటి వారికి పునరుద్ధానము ఉన్నది. హల్లెలూయా. ఆ పునరుద్ధానములో ప్రథమ ఫలము ఎవరనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలంగా నిలిచారు. ఆయనే మొట్టమొదట దేవుని దగ్గరికి వెళ్ళాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. హల్లెలూయా. అది ఎవరు పోలే, ఆయనే వెళ్ళాడు. కనుక ఆయన ప్రథమ ఫలం. దేంట్లో నుంచి? మృతులలో నుంచి లేపబడి పునరుద్ధానపు శక్తిని కలిగినటువంటి వాళ్ళు. పునరుద్ధానపు శక్తి అనేటువంటిది యేసుక్రీస్తుకు ముందు లేదు, యేసుక్రీస్తు తర్వాతే అది వచ్చింది. యేసుక్రీస్తుతో మొదలైంది కాబట్టి పునరుద్ధానపు శక్తితో ఈ రోజున సంఘం అనేటువంటిది నిలబడింది. ఈ రోజు మనం ఏమి దినం అనుకుంటున్నాము? పునరుద్ధానపు దినం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి సమాధిలో నుంచి లేచినటువంటి దినము ఆదివారం. ఆదివారము పునరుద్ధానపు దినము. ఈ పునరుద్ధానపు దినము ఎవరైతే దేవుని సన్నిధిలోకి వస్తున్నారో ఆ పునరుద్ధానపు శక్తిని సంపాదించుకుంటారు. ఆదివారం ఆరాధన మానేసేటటువంటి వారు ఆ పునరుద్ధానపు శక్తిని సంపాదించుకోలేరు. ఈరోజు క్రైస్తవ సంఘము పునరుద్ధానపు శక్తితో క్రీస్తు లేచాడు కాబట్టి ప్రపంచంలో దేవుని క్రైస్తవ సంఘం అనేటువంటిది ఏర్పడింది. లోకం అంతా ఇది మతమని చెప్పిన ఈ యొక్క క్రైస్తవ్యం అనేటువంటిది క్రీస్తు పునరుద్ధానపు శక్తితో ప్రారంభమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు వారే కనుక ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచి ఉండకపోతే ఈరోజు భూమి మీద క్రైస్తవ సంఘం అనేటువంటిది, అసలు క్రైస్తవ్యం అనేటువంటిదే ఉండేది కాదు. ఈరోజు యేసయ్యను మనం ఎందుకు వెంబడిస్తున్నాము, ఎందుకు నమ్ముకుంటున్నాము, ఎందుకు విశ్వసిస్తున్నాము అని అంటే ఆయన ప్రప్రథముడుగా ప్రథమ ఫలముగా పునరుద్ధానపు లైన్లో నిలబడ్డారు కాబట్టి ఆయనను వెంబడిస్తే మనము కూడా అదే విధానంలో ఆయనను అనుసరిస్తూ దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది అయితే మనం ఇక్కడ
మనము ప్రథమ ఫలముగా ఉండటానికి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే కన్నాడంట. దేవుని యొక్క వాక్యము ద్వారా, సత్యవాక్యము ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడండి? కన్నాడంట. తన సంకల్ప ప్రకారంగా కన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను తన సంకల్పంలో పెట్టుకున్నాడు. దాని అర్థం ఏంటంటే మనము ఏర్పరచబడిన వారము. వీఆర్ చూజన్ పీపుల్. మనం ఏర్పాటు చేయబడినటువంటి వారు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధుల్లో ఉండగలిగినావు అంటే ఏదో నీ పరిస్థితులను బట్టి నువ్వు ఇక్కడికి రావాలి. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ పరిస్థితుల్లో నుంచి నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. అవి కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అసమాధానకరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే మరే ఇతరమైనటువంటి కారణాలైనా కావచ్చు. దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టాడని అంటే ఇవన్నిటినీ కారణాలు బట్టి వచ్చానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆయన ఏమంటున్నాడంటే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాను. నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక, నిన్ను ఎన్నుకున్నాను కనుక నా పునరుద్ధానపు సన్నిధిలోనికి నిన్ను పిలిచానని చెప్పేసి అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ పునరుద్ధానపు విధానములో మనమందరము కూడా ఆయనకు ప్రథమ ఫలముగా ఉండడానికి దేవుడు మనల్ని కన్నాడు. ఆయన సంకల్ప ప్రకారం చెప్పండి మనల్ని కన్నాడు. కనుక ఎవరైతే ప్రథమ ఫలముగా ఉండాలని అనుకుంటున్నామో అట్టివారు ఎలాగ ఉండాలనేటువంటిది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుందనంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, రోమా పత్రిక 11వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటను మనము చూడగలుగుతూ ఉంటాం. 16వ వచనంలో ఉన్నటువంటి మాట, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిలబడే వాళ్ళు నెమ్మదిగా చెప్పండి, మళ్ళా చెప్తున్నాను. కూర్చోవాలనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అది నేను నిలబడ్డాను కాబట్టి నెమ్మదిగా చెప్తాను. మీరు కూర్చోవాలనుకున్న వాళ్ళు మనకు గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందని అంటే, ముద్దలో మొట్టమొదటిది పరిశుద్ధమైనది అయితే, ముద్దంతా కూడా ఎలా ఉంటుందండి చెప్పండి? పరిశుద్ధంగా ఉంది. దీని అర్థం ఏంటంటే ఆ మొదటిది ప్రథమ ఫలముగా ఉండేటువంటిది ఎలా ఉండాలని వాక్యం చెప్తుంది? పరిశుద్ధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రథమ ఫలము గుంపులో ఉండాలనుకున్నటువంటి వారు, దేవుని యొక్క సంకల్పము చేత కనబడినటువంటి వారు ఎలా ఉండాలనంటే పరిశుద్ధముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పేతురు రాసిన పత్రికలో నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి. పరిశుద్ధులొప్పుటకే నేను మిమ్మల్ని పిలిచాను అని అంటాడు. పరిశుద్ధులవుటకే నేను మిమ్మల్ని పిలిచాను. కనుక దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయమున నీవు నేను గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, నువ్వు నిజముగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు నన్ను నిజముగా పిలుచుకున్నాడు అనేటటువంటి ఆలోచన నీలో కనుక ఉండి ఉన్నట్లయితే, నేను దేవునికి ప్రథమ ఫలము అని కనుక నువ్వు అనుకుంటూ ఉన్నట్లయితే, నీలో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. అర్థమైందా? ఏముండాలండి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని కొరకు ప్రథమ ఫలముగా ఉండలేవు. లోక సంబంధంగా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా
పరిశుద్ధత కనుక లేకపోతే ఎంత మాత్రము కూడా మనము ప్రథమ ఫలముగా ఉండదగిన వారము కాలేమనేటువంటి సంగతిని గ్రహించుకోవాలి. ఇదే మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చదివితే, అక్కడ భక్తుడైనటువంటి యోహానుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దర్శన భాగ్యంలో, ఆ ప్రత్యక్షతలలో చెప్పబడుతున్నటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగిన వారునయ్యుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపు 5 విషయాలు ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. 5 విషయాలు. ప్రథమ ఫలముగా ఉండదగినటువంటి వారు, ఉండాలనుకున్నటువంటి వారు, వారు మొట్టమొదట మనం చూసాం పరిశుద్ధమైనటువంటి వారిగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఇక్కడ మనం కొన్ని క్వాలిటీస్ మనం చూస్తున్నాం. మొట్టమొదటి మనం చూసినటువంటి అపవిత్రులు కానిటువంటి వారు, అపవిత్రత లేనటువంటి వారు. రెండవదిగా మనం చూసినట్లయితే గొర్రె పిల్లలు అనగా ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించేటువంటి వారు. ఎవరిని వెంబడించాలండి? చెప్పండి, ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తు వారు. గొర్రె పిల్ల అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం వెంబడించాలి. ఈ లోకంలో మనం ఎవరిని వెంబడిస్తున్నాం? దేవుని సంఘములోనికి వచ్చిన, దేవుని సన్నిధిలోనికి వచ్చిన, దేవుని బిడ్డలమని మనం పిలిపించబడుతూ ఉన్నా, ఈ రోజుకి మనం ఇంకా లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్ని మనము కొనసాగించుకుంటూనే వస్తూ ఉన్నాం. మొన్నటి దినాన్ని నేను ఒక వివాహమునకు వెళ్ళాను. ఆ వివాహమునకు కారణమైనటువంటి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అక్కడ తాళి కట్టలేదు, ఉంగరాలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. నేను అడిగాను అక్కడ పాస్టర్ గారిని, ఏమండి తాళి కట్టట్లేదు ఎందుకనంటే, అబ్బాయి పెంతుకొస్త సంఘానికి సంబంధించిన అమ్మాయి మన అమ్మాయి అన్నాడు. ఓకే, కానీ అమ్మాయికి పసుగొమ్ము కట్టి మామిడాకు చుట్టి చేతికి కట్టి తీసుకొచ్చారు. మళ్ళా తెల్లబట్టలేసి వేలేసి అదే తీసుకొచ్చారు. ఆ పాస్టర్ గారు చెప్తారు, తప్పదు పాస్టర్లకు ఏం చేస్తారంటే పాపం అన్ని మంచి చెప్పాలి, చెడు చెప్పకూడదు. కాబట్టి అదొక దరిద్రం మాకు. అది ఎంత దరిద్రులైనా అక్కడ మాత్రం వీళ్ళు ఇలాంటి అలా అలాంటి చెప్పాలి. అదే మా సంఘంలో ఎంతో బలంగా ఎదుగుతున్నటువంటి బిడ్డ ఈ బిడ్డ అని ఆ పెండ్లి కుమార్తె గురించి చెప్తున్నాడు. కానీ ఆమె కట్టింది ఏంటి చెప్పండి? పెళ్లి కొడుకు తాళి కట్టకంట, కానీ చేతికి మాత్రం అది కట్టుకోవచ్చు అంట. అంటే చూడండి, లోకంలో మనం రకరకాల సాంప్రదాయాల్లో నుంచి వస్తాం. ఒక్కొక్కరికి ఒక రకమైన సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క రకమైన సిద్ధాంతం ఉంటుంది. ప్రభువులోకి వచ్చిన తర్వాత వాక్యం ఏం చెప్తుందో నువ్వు దాన్నే వెంబడించాలి. ప్రథమ ఫలముగా ఉండదగినటువంటి వారు అపవిత్రులు కాకుండా పరిశుద్ధులై, రెండవది ఏంటంటే గొర్రె పిల్లను దేవుణ్ణి ఏం చేయలేని వారు వెంబడించాలి. అర్థమైందా? ఆయనని వెంబడిస్తూ మనం ముందుకి కొనసాగాలి.
ఎందుకంటే పునరుద్ధానపు దానిలో ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు కాబట్టి, మృతులలో నుండి లేచినటువంటి వారిలో ఆయన ప్రథమ ఫలము ఉన్నాడు కాబట్టి, సజీవులలో ఆయన ప్రథమ ఫలము ఉన్నాడు కాబట్టి, ఆయనను వెంబడిస్తే ఆ భాగ్యం నీకు కూడా దక్కుతుంది. లోక సంబంధమైనటువంటి సాంప్రదాయాలు, ఆచారాలను పుట్టి పెరిగినప్పటికీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్య ప్రకారంగానే నువ్వు చెయ్యాలి. దేవుని వాక్య ప్రకారంగా నువ్వు కొనసాగాలి. అదవుతుందండి. ఇలాంటివి మనము మర్చిపోయి ఏం చేస్తామంటే దేవుడిని పక్కన పెట్టేసి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి లోకాన్ని వెంబడిస్తూ ఉంటాం, లోక సంబంధమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. మనం ఎవరిని వెంబడిస్తున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా గ్రహించవలసినటువంటి వారుగా కనబడుచున్నాం. యేసు ప్రభువును వెంబడించినటువంటి వారు అన్ని విడిచిపెట్టారు. దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. అర్థమైందా? ఆయన అన్నాడు, మిమ్మల్ని మనుషుల పట్టు జాలనగా చేస్తాను, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారండి? ఒక మీటింగ్ పెట్టుకొని, కుల పెద్దల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని, ఇంట్లో వాళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకుని, ఆ తర్వాత చేసుకుని వెంబడించారా? చెప్పండి, వెంబడించారా? లేదు. వాళ్ళంతా ఏం చేశారంటే ఉన్న పొలమున వలలు విడిచిపెట్టి, దోణలు విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది చదువు సంధ్య లేనటువంటి వారు యేసయ్యను వెంబడిస్తే తర్వాత వారి గురించి లోకం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారు అనేటటువంటి గొప్ప మాటలు దేవుని వెంబడించినటువంటి వారి ఎడల కలిగినటువంటి. కనుక దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రథమ ఫలము గుంపులోనూ ఉండదగిన అని అనుకుంటే నీలో ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏంటంటే ఆయనను చెప్పండి వెంబడించాలి. అందుకే యేసయ్య ప్రతి దినము నీ సిలువను ఎత్తుకుని నువ్వేం చేయాలంటే నన్ను వెంబడించాలి. ఒక నిజమైనటువంటి శిష్యుడు ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని ఆయనను ఏం చేయాలంటే వెంబడించాలని మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్టు కొనబడినటువంటి వారు, కొనబడినటువంటి వారు. నేను చాలా కాలం క్రితం ఒక కథ చెప్తూ ఉండేవాడిని సువార్త మీటింగ్లలో. జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఇప్పుడు చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు తన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక చిన్న కెనాల్, చిన్న కాలువ, ఆ కాలువ దగ్గరికి వెళ్ళి రోజు ఆడుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ పిల్లవాడు ఏం చేశాడంటే కొన్ని పాత చెక్కలను తీసుకుని ఒక పడవను తయారు చేసుకుని దాన్ని మంచిగా తయారు చేసి దానికి కలర్స్ వేసి రంగులేసి చాలా చక్కగా ఒక షాప్లో నుంచి కొన్నటువంటి దాని వలె దాన్ని తయారు చేసుకుని ఆ నీటిలో ఆ కాలంలో దాన్ని వేసి ఆడుకుంటూ ఉండేవాడు. చిన్నప్పుడు పిల్లలు ఎక్కువగా ఎలాంటి పనులు చేస్తుంటారు కదా, చేస్తుండేవాడు. ఒకరోజు వాటర్ కొంచెం ఎక్కువగా ప్రవాహమై వెళుతూ ఉండడం వలన ఆ పడవ ఏమైందనంటే ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ పిల్లోడు చాలా దూరం పరిగెత్తాడు, కానీ అది దొరకలే. చాలా బాధపడ్డాడు. తన సొంత చేతులతో చేసుకున్నటువంటి పడవ. మనకి ఏదైనా మన సొంత చేతులతో చేసుకున్నది అయితే కొంచెం ఎలా ఉంటుందంటే దాని మీద కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది కదా, అవునే కదా. ఏమంటే ఇప్పుడు ఇంట్లో భార్యలు మంచి వంటలు చేసి పెడతారు, మనం ఏదో ఒక వంట పెడతాం, ఇది లేదు అది లేదు అది లేదు ఇది లేదు. కానీ మనం ఎప్పుడైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం చేసుకున్నాం అనుకో, అది ఎంత చండాలంగా ఉన్నా కానీ మనం చేసుకున్నాం, ఎంత సూపర్గా ఉంటుందో. బాగున్నా బాగోకపోయినా నా చేతులతో నేను చేశాను. మన చేతులతో మనం చేసుకున్నటువంటి దాని ఎడల ఒక ప్రత్యేకత అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఈ పిల్లడు కూడా తన సొంత చేతులతో చేసుకున్నటువంటి పడవ మిస్ అయ్యేటప్పటికీ చాలా కాలం బాధపడ్డాడు.
సరే, ఒకరోజు తన పుట్టినరోజు వచ్చింది. తండ్రి షాపింగ్కి తీసుకుని వెళ్ళాడు. షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత, నీ పుట్టినరోజు సందర్భంగా నీకేం కావాలో తీసుకో అని చెప్పేసానంటే ఈ పిల్లడు షాప్ అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. సడన్గా ఒక స్థలం దగ్గర తన కన్ను ఆగిపోయింది. వెంటనే వాళ్ళ నాన్నని పిలిచి నాకు ఆ వస్తువు కావాలని చెప్పేసి అడిగాడు. ఆ షాప్ యజమాని ఆ వస్తువుని తీసి అది ఎంత ఖరీదో అతనికి చెప్పిన తర్వాత ఆ ఖరీదును ఆ పిల్లవాడు లేక తండ్రి ఆ చెల్లించి ఆ వస్తువును తీసుకున్నాడు. ఆ వస్తువు ఏంటో తెలుసా? ఆ పిల్లవాడు ఆ కాలువలో పోగొట్టుకున్నటువంటి ఆ పడవ షాపు యజమాని దగ్గర ఆ యొక్క షో కేసులో ఇంకా కొంచెం అందంగా మెరుస్తూ అక్కడ కనపడింది. చేసుకున్నది ఈ పిల్లోడే, కానీ ఇప్పుడు అది ఎక్కడుందండి? చెప్పండి, ఎక్కడుంది? షాపులో ఉంది. అందువల్ల ఇప్పుడు అది నాది, ఇస్తావా లేదా అని అంటే షాప్ వాడు ఊరుకోడు. ఇప్పుడు అది తనకు కావాలనంటే ఏం చేయాలి? వెలిచి చెల్లించాలి. మానవుడిని దేవుడు చేశాడు, తన సొంత చేతులతో చేశాడు. అరచేతిలో ఆయన నిన్ను నన్ను ఏం చేశాడనంటే చెప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనల్ని తయారు చేశాడు. మట్టిలో నుంచి మానవుడు చేసి తన జీవవాయువు ఊది జీవించేటువంటి ఆత్మగా చేసి నరుడిలో తన యొక్క ఆ జీవం నుంచి బ్రతికించేటువంటి కృపను అనుగ్రహించాడు. మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి మానవుడిని ఒక దినాన్ని సాతానుడు ఏం చేశాడంటే ఆధ్యాత్మికంగా చంపేశాడు, లోకంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. మనుషుల మీద దేవుడు తన మహిమను ఇస్తున్నాడు, కానీ మనిషి పొందుకోలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మనిషిలో కులమని, మతమని, లేకపోతే దేశమని, ప్రాంతమని, భాష అని ఏ తేడా లేకుండా అందరిలోనూ కూడా పాపము ఉంది. అందరిలో కూడా ఏముంది చెప్పండి? పాపం ఉంది. బైబిల్ ఒకటే చెప్పట్లేదు, లోకంలో ఉన్న ఎన్నో గ్రంథాలు కూడా చెప్తున్నాయి. మన దేశ గ్రంథాలు కూడా ఏం చెప్తున్నాయంటే మనిషిలో జన్మ కర్మ పాపములు ఉన్నవి అని చెప్తున్నాయి. జన్మ పాపం ఉంది, తర్వాత కర్మ పాపం ఉంది. కాబట్టి మన వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఏమని చేస్తుంటారంటే పాపములో పుట్టాను, పాపములో పెరుగుతున్నాను, పాపం నుంచి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తుంటారు. పాపోహం పాపకర్మ రాహిమ శరణ గతవత్సల అని చెప్పేసి అని ప్రార్థన చేస్తుంటారు. పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, కాబట్టి నన్ను పాపము నుంచి సంరక్షించు అని దేవునికి ప్రార్థన చేస్తుంటారు. బైబిల్ కూడా చెప్తుంది అందరూ పాపము చేసి. అటు పెద్ద కులవాడికి అసలు పాపం లేదు, బాగా తక్కువ కులవాడికి బాగా పాపం ఉందనేటువంటి రూల్ ఏమి లేదు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు. కనుక ఈ మానవుడు తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఏమంటాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే చదవండి, ఆ ప్రకారమే మరణము, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారు
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు బాబంటే తక్కువ కులస్తుల కోసము రాలేదు ఆయన, మాలా మాదిగల వాళ్ళ కోసం రాలేదు ఆయన. మన భారతదేశంలో బాగా నాటుకుపోయినటువంటి 3 అంశాలు ఏంటంటే యేసు ప్రభు వారు తక్కువ కులస్తులు నమ్ముకుంటారు, లేకపోతే అమెరికా మతానికి సంబంధించింది అని చెప్పేసి అని అనుకుంటారు. భారతదేశంలో క్రైస్తవ్యం మొదలయ్యేటప్పటికి అసలు అమెరికా దేశం అనేటువంటిది లేదు. మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి సువార్త వచ్చింది. అమెరికా అనేటువంటిది 15వ శతాబ్దంలో కనుగొనబడింది వాస్కో డి గామా ద్వారా. వాస్కో డి గామా కొలంబస్, కొలంబస్ అర్థమైందా? కాబట్టి మన భారతదేశంలో మొట్టమొదటి శతాబ్దంలోనే స్వయాన యేసు ప్రభుతో తిరిగిన శిష్యుల్లో ఒక్కడైనటువంటి తోమ మన దేశంలో అడుగుపెట్టి సువార్త ప్రకటించాడు. ఎవడో అమెరికా వాడు ఇంగ్లాండ్ వాడు తీసుకొస్తే మన దేశానికి సువార్త రాలేదండి. యేసు ప్రభు స్వయంగా ఆయన శిష్యులైనటువంటి తోమ భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. మొదటి శతాబ్దంలోనే సువార్త వచ్చింది. మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించడానికి, దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి మనిషిని, దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి మానవుని, దేవుడి నుంచి దూరం చేసినటువంటి సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్త మాంసములలో పాలువాడేను. ఆ రక్త మాంసముల ద్వారా ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనల్ని ఏం చేశాడనంటే కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము ఎలాగా దేవునిలోనికి వచ్చామనంటే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం ఇది, దేవుని యొక్క సంఘం. ఈ లోకంలో నువ్వు నివసించినంత కాలము ప్రాంతాలను బట్టి, పరిస్థితులను బట్టి, నీవు ఎదిగినటువంటి భక్తి విధానాన్ని బట్టి ఒకవేళ నీ సంఘానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చేమో కానీ నువ్వు క్రీస్తు రక్తములో చెప్పండి కొనబడినటువంటి వ్యక్తివి. తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘాన్ని ఏం చేశాడంటే ఆయన కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది కొనుక్కున్నాడు. ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి ఆ వస్తువు మీద హక్కు ఎక్కువ ఉంటుంది. ఏముంటుందండి? వాళ్ళకి ఆ వస్తువు మీద హక్కు ఎక్కువ ఉంటుంది. మొన్న నేను ఒక పెళ్లిలో సంబంధించినటువంటి వర్తమానాన్ని ఎవరో ఒక ఆయన దైవజనుడు చెప్తే వింటున్నాను. సహోదరులు సారి తెచ్చుకుంటారు కదా, ఎక్కడి నుంచి? అమ్మవారి ఇంటి నుంచి. అమ్మవారు కదా, అమ్మగారి ఇంటి నుంచి. అమ్మగారి ఇంటి నుంచి సారి తెచ్చుకుంటారు. మంచము, బీరువా, అది ఇది అని. కొంతమంది ఉంటారండి ఏంటంటే మంచం మీద గట్టి కూర్చోడు, నెమ్మది కూర్చో, మా అమ్మవాడు పెట్టింది ఇది. వాళ్ళు తెచ్చిన గిన్నెలు ఏదైనా కొంచెం గట్టిగా పెట్టారనుకోండి, నెమ్మదిగా పెట్టు, మా అమ్మవాడు పెట్టింది. అదే అమ్మవాడు 200 రూపాయలు పెట్టి చీర కొంటే సంవత్సరం చెప్పుకుంటారంట. భర్త 2000 పెట్టి చీర కొన్నా కానీ ఏం పెట్టావు నాకు, ఇదే ప్రశ్న వస్తుంది అంట. అప్పుడు అది అందుకని కొంతమంది పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఇప్పుడున్న జనాంగాన్ని చూసి కొత్తగా వచ్చే జనాంగం పెళ్లి అంటేనే భయపడిపోతున్నారు. ఇన్ని బాధలు పడాలని చెప్పేసి అలా ఉంది. సరే, వివాహ వ్యవస్థలో దేవుడు ఒక అద్భుతంగా దాన్ని అన్నింటినీ కూడా మిళితం చేసి నడిపిస్తున్నాడు. అది దేవుని కృప. దేవుని స్తోత్రం కలుగుతుంది. అయితే ఒక ఆమె ఇలాగే సారి తెచ్చుకుని అన్నదంట. అలా ఆయనతో కోపం వచ్చినప్పుడు, ఇదిగో ఇది మా అమ్మాయిలు పెట్టిన మంచం, నువ్వు మంచం మీద పడుకోవడానికి ఇల్లు పక్క పోవాలన్నమాట. వాడికి ఎంత పడుకున్నాడో పైన పడుకున్నాడు.
మధ్యరాత్రిలో గుర్తొచ్చింది అంటానికి. ఏంటి మంచం అయితే అలా పెట్టింది కానీ నవ్వాలి నేను ఉన్నాను కదా, ఇది మాత్రం ఎందుకు ఓడుకోవాలని చెప్పేసి ఒకరు నవ్వరు పోసి బాధ. అర్థం మనము ఏదైనా ఒక వస్తువును కొన్న తర్వాత ఇది నాది అనేటటువంటి ఇది మనలో ఉండిపోతుంది. ఇది మాది, మా అమ్మ పెట్టింది. ఒక కుటుంబంగా కట్టబడిన తర్వాత నీదేంటి అదే. నాకు చాలా కాలం క్రితం ఒకసారి షాపింగ్కి వెళ్తే ఒకరు ఏం చేశారంటే ఒక మంచి పౌడర్ టిన్ కొనిచ్చారు. వెరీ కాస్ట్లీ. అది నేను ఇంటికి తీసుకొచ్చి నేను రాసుకుందాం అనుకుంటే మా వాడు వచ్చి ఏం చేస్తాడంటే ఆయన గారు దాన్నింటిని రిబ్బన్ కటింగ్ చేసేసి ఓపెన్ చేసేసి వాడేస్తాడు. చాలామంది స్ప్రేలు చేస్తారు, తర్వాత చాలా చేస్తారు, కానీ నేను పెద్దగా వాటిని యూజ్ చేయను, పట్టించుకోను. అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు. కానీ మా వాడు పొద్దున్న అలాగే వాడు తీసుకుని రాసుకుంటే అసలు ఇది నాదిరా నువ్వు రాసేసుకుంటున్నావు అని అన్నా నేను. వాడేమంటాడంటే మీది నాదేంటి డాడీ మందే అంటాడు. అదే వాళ్ళు సెల్ ఫోన్ ముట్టుకున్నాను అనుకో నాదే, నా సెల్ ఫోన్ ముట్టుకోవడానికి సిగ్గు ఉండాలి, సిగ్గు లేకుండా నా సెల్ ఫోన్ తీసుకుంటున్నారు అంటారా పిల్లలు? అర్థమైనా? వాళ్ళ వస్తువుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళదే, మన దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనది అన్నట్టుగా మాట్లాడతారు. చర్చిల్లో కూడా అండి ఏదైనా ఎవరైనా వస్తువులు ప్రజెంట్ చేశారనుకోండి వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే, కొన్ని సంఘాల్లో చూడండి ఫ్యాన్ల మీద పేర్లు రాసి ఉంటాయి, కుర్చీల మీద పేర్లు రాసి ఉంటాయి. అర్థమైందా? పలానా వాళ్ళ జ్ఞాపకార్థం ఇవ్వబడింది అని. అది తప్ప నేను అన్ను. కానీ మరొక వైపు నుంచి ఆలోచిస్తే ఏంటనంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా ఈ పిల్లగాళ్ళు ఉంటారు, అరే ఆ ఫ్యాన్ మాదే, అది ఎవరిచ్చారో మేమే ఇచ్చాం, అది ఫ్యాన్ మాదే. ఆ ఫ్యాన్ బూజు పడుతుంది అనుకో, ఈ ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే అయ్యి బూజు పడుతుంది మనం వచ్చి క్లీన్ చేద్దామని ఉండదు. ఏం చేయాలి, పాస్ట్ గారు ఫ్యాన్ బూజు పెడుతుంది పాస్ట్ గారు అంటే పాస్ట్ గారు క్లీన్ చేసుకోవాలా? అదో నాది అనే ఫీలింగ్, మనది అనేటువంటి ఫీలింగ్ రాదు. నాది ఈ రోజున గుర్తు పెట్టుకోండి, మనందరి కొరకు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అత్యధికమైనటువంటి వెల చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎవరము చెప్పండి? ఎవరము? మనము కొనబడినటువంటి వారము, ఆయన వారము. అలాంటప్పుడు నీ మీద ఎవరికి హక్కు ఉంటుంది చెప్పండి? ఎవరికి ఉంటుంది హక్కు? ఎవరికి ఉంటుంది హక్కు? ఆయనకే ఉంటుంది హక్కు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండడానికి నీకు హక్కు లేదు, ఎందుకంటే ఆయన నిన్ను కొనుక్కున్నాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతానంటే ఊరుకోడు ఆయన. ఏయ్, నా రక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా. నువ్వు ప్రథమ ఫలముగా ఉండాలని నా స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నా. ఏంటి అలాంటి తిరుగుతున్నావు? అరే బాబు, జిహెచ్ఎంసీలో కరోనా వ్యాధితో దాదాపు 1000 మందికి దగ్గర అయిపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి అంటే ఏదో ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి గాలి పీల్చుకుని వస్తాం. ఇంటి దగ్గర గాలిలే, రోడ్డు మీద గాలి కావాలా నీకు? ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి అలాగే ఇంట్లో కూర్చుని ఉంటే నడువు లాగుతుంది, కాళ్ళు లాగుతాయి, కాబట్టి కొంచెం అటు ఇటు తిరగడానికి మరీ ఈ పక్క రోడ్డు మీదకి వచ్చి తిరుగుతూ తప్పలేదు. ఎడకెళ్ళాలి, మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళాలి, అక్కడ చాయ్ తాగాలి. ఆ గ్లాసులో ఎంతమంది తాగుతారు? అర్థమవుతుందా? చాయ్ తాగి రావాలి.
ఒకసారి వాతావరణం ఎలా ఉందో చూసి రావాలి. ఇలా చూసి వచ్చి చాలా మంది బుక్ అవుతున్నారు. కావచ్చు తిన్నగా ఉండండి రా నాయన, ఎక్కడికి వెళ్ళకండి అని చెప్పేసి చెప్తారు. సంఘం కూడా అలాగే ఉంది. లోకం ఈ వైరస్ కంటే భయంకరమైనటువంటి వైరస్ తో ఈ రోజున ప్రపంచమును నాశనం చేస్తున్నటువంటి సైతాన్ గాడు ప్రకటన గ్రంథం 12 ఏముందనంటే, అపవాదికి తనకు సమయం కొంచెమేనని తెలుసుకున్నవాడు బహు క్రోధము గల వాడే మీ యొద్దకు దిగు వచ్చుచున్నాడని మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాడు సమయం ఎంత ఉందో ఎరిగి వాడి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ సమాజాన్ని లోకాన్ని నాశనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, లోకం భయంకరంగా ఉన్నప్పుడు నీవు నీ యొక్క ఆ భక్తి పరిధిలో, ఆ విశ్వాసపు పరిధిలో, ఆత్మీయ పరిధిలో నువ్వు ఉండటం మానేసి నువ్వు క్రాస్ అవుతూ ఉన్నావు. ఇక్కడ మనం బాక్సులు పెట్టాం. కొత్త వాళ్ళకి ఒకవేళ తెలియకపోవచ్చు, రోజు వచ్చే వాళ్ళకి కూడా మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయి ఆ టొకలో ఈ టొకలో ఇలా కూర్చున్నాడు. కూర్చుంటే ఏమవుతుంది? ఏమో నీ వెనకాల ఉన్న అనుకుంటూ వచ్చాము, బాగా ముందుకున్న వాళ్ళు ఉండొచ్చేమో. ఎక్కడ తిరిగిస్తే అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏ బ్లాక్ లో ఉన్నావు ఆ బ్లాక్ లో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది క్రమం. అక్రమం వలన అనర్థాలు జరుగుతాయి. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కూడా లోకములో నుంచి కొనుక్కున్నాడు. మరణ భయము చేత దాస్యానికి లోబడినటువంటి మనలను ఆయన కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎటువంటి వారం అంటే కొనబడినటువంటి వారము. మనం ఎటువంటి వారం అండి? కొనబడిన వారము. కొనబడినటువంటి వారు కొనబడినట్టుగానే ఉండాలి, అంతేగాని తిరిగి మళ్ళా అమ్ముడుపోయేవారుగా ఉండకూడదు. తిరిగి మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయేటువంటి వారిగా ఉండకూడదు. కొనబడిన వారు కొనబడినట్లుగానే ఉండాలి. కనుక ప్రథమ ఫలములో ఉండేటువంటి వారు ఎలా ఉండాలని అంటే చెప్పండి, కొనబడినటువంటి పరిశుద్ధులైనటువంటి వారు, అపవిత్రులు కానిటువంటి వారు, తర్వాత వెంబడించేటువంటి వారు, తర్వాత కొనబడినటువంటి వారు. నాలుగవదిగా మనం చూసినట్లయితే అబద్ధము ఆడనటువంటి వారు. అక్కడ ఏమంటాడు? ప్రకటన గ్రంథం 14:4 5 చూడండి, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అబద్ధం అనేటువంటిది లేదన్న. పోయిన వారం చెప్పు, మనం ఎన్ని అబద్ధాలు ఆడతాం? సెలవు కావాలంటే ఎన్ని అబద్ధాలు ఆడతాం? ఎంతమందిని చంపేస్తామో సెలవు కావాలంటే. చచ్చిపోయిన నాన్నమ్మని చంపేస్తాం, అమ్మమ్మని చంపేస్తాం. ఆల్రెడీ చచ్చిపోయేవాళ్ళు అయినా ఇంకా చంపేస్తాను అంటాం. మా అమ్మమ్మ చచ్చిపోయిందండి, మా నాయనమ్మ చచ్చిపోయిందండి. ఇచ్చేవాడికి కూడా తెలుసు ఎన్నిసార్లు చంపేస్తారో బాబు అనుకుంటాడు మనసులో. తాతయ్యని చంపేస్తాం, అమ్మమ్మని చంపేస్తాం, అబద్ధాలతో ఎంతమందిని చంపారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని హాస్పిటల్ పాలు చేసేస్తాం మనం. అర్థమవుతుందా? ఏంటంటే మా అబ్బాయికి బాగోలేదండి, అబ్బాయి మీద అబద్ధం. ఎన్ని అబద్ధాలు చెప్పేస్తాను. నేను సింపుల్గా ఉన్న విషయాలు చెప్తున్నాను. కానీ ప్రథమ ఫలముగా ఉండేటువంటి వారికి మాత్రం చెప్పండి ఏమంటో అబద్ధాలు చెప్పండి. అబద్ధాలు కాలేజీలో కొంతమంది కలిసి ఉన్నారు అనుకోండి, ఎవరి మీద ఏదైనా ప్రమాదం సంభవిస్తే, ఏదైనా కేసు పడింది అనుకోండి, వెంటనే ఎదుటోడి మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కంపెనీలో పనిచేసేవాళ్ళు ఎదుటోడి మీద తోసేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి మనం అబద్ధాలు ఆడడానికి కూడా చెప్పండి సిద్ధపడాలి. ఇవన్నీ కూడా ప్రథమ ఫలములో ఉండే వాళ్ళ లక్షణాలు కాదు. ప్రథమ ఫలముగా ఉండేటువంటి వారు ఎలా ఉండాలనంటే అబద్ధము ఆడని వారు, అనింద్యులుగా ఉండాలి.
అనింద్యులు, నిందలేనటువంటి వారు. మనుషులు నిందిస్తారు. నిందలేని వారు అని అంటే దాని అర్థం ఏంటంటే అసలు ఎవడో నిందించకుండా ఉండకుండా ఉండడం అని కాదు నా దృష్టిలో. నీకు నింద వచ్చినా కానీ ఆ నింద అపనింద అనబడేటటువంటి ఆ స్థితే నీ జీవితంలో కనపడాలి. అంటే నువ్వు నిందారహితుడిగానే ఉండాలి. ఒకడు నిన్ను నిందిస్తే ఆ నిందకు నువ్వు అర్హుడు కాకూడదు. అలాంటి క్యారెక్టర్ నీలో ఉండకూడదు. అర్థం అంటే ఇంకా కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు మనం అందరం ఉన్నాం ఇక్కడ. ఎవరో ఒక ఇంట్లోకి మనం వెళ్తాం. సడన్గా ఒక వస్తువు పోయింది, లేకపోతే డబ్బులు పోయింది. ఆ ఇంట్లో ఏమంటారంటే డబ్బులు ఎక్కడ పెట్టారండి, లేకపోతే వస్తువు ఎక్కడ ఉండాలి, కానీ పలానా వాళ్ళు వచ్చి వెళ్ళారు అంటారు. ఇప్పుడు వాళ్ళ మీద ఏం పడింది? నింద పడింది. నిజానికి వాళ్ళు దాన్ని తీయలేదు. ఆ తర్వాత అది ఒక దినానికి ప్రూవ్ అయింది అనుకోండి. అప్పుడే ప్రూవ్ అవ్వచ్చు, లేకపోతే కొద్ది రోజుల కన్నా ప్రూవ్ అవ్వచ్చు. ఎందుకంటే కొంతమంది వస్తువులు కానీ డబ్బులు కానీ అక్కడెక్కడ పెట్టి మర్చిపోతుంటారు. మర్చిపోయి ఏమంటారు అంటే ఇక్కడే పెట్టాను అని అంటారు. అది పోతుంది, ఎవడో తీసాడని అనుకుంటాం, లేకపోతే పలానా ఎవడో వచ్చి తీసాడని చెప్పేసి మనం అనుకుంటాము. కొద్ది రోజులకి అది దొరుకుతుంది. దొరికినప్పుడు ఆ నింద ఏమవుతుంది? అప్పనింద ఏమవుతుందని చెప్పండి. అది వాళ్ళ మీద అంతవరకు నిందితుడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు అది ఎప్పుడైతే అసత్యం అని తెలిసిందో అతడు నిందారహితుడిగా ఉంటున్నాడు. నీకు అర్థమవుతుందా? నిందలు వస్తాయేమో లోకంలో, కానీ నువ్వు ఎలా ఉండాలని అంటే నిందారహితుడిగానే ఉండాలి. నిందించే వాళ్ళు ఉంటారు. ఇది ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, వాడి క్యారెక్టర్ లాంటిది, వీడి క్యారెక్టర్ లాంటిది అని చెప్పేసి అనవచ్చు. కానీ నీవు మాత్రం దాని విషయంలో నీ నమ్మకత్వాన్ని నువ్వు కనపరుచుకుంటూ నిందారహితుడిగానే నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము ఏం చేయబడ్డాం చెప్పండి? ప్రథమ ఫలముగా ఉండడానికి ఆయన సంకల్ప ప్రకారము కొనబడినటువంటి వారము. ఆయన మనల్ని కన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేశాడు చెప్పండి? కన్నాడు. నిన్ను నన్ను ఆయన కన్నాడు కాబట్టి మనలను ప్రథమ ఫలముగా పెట్టాలనుకున్నాడు. నీవు ప్రథమ ఫలముల గుంపులో ఉండాలని అనుకుంటే నీలో పరిశుద్ధత ఉండాలి. తర్వాత అపవిత్రత అనేటువంటిది ఉండకూడదు. ఆయనను మనం ఏం చేయాలి చెప్పండి? వెంబడించాలి. తర్వాత మనము కొనబడాలి. కొనబడినటువంటి వారముగా ఉండాలి. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడితే, బాప్తిస్మం తీసుకుంటే నువ్వు కొనబడినటువంటి వ్యక్తి. అంతవరకు నువ్వు షోకేసులో ఉన్నావు. నువ్వు దేవుని మందిరానికి రావచ్చు, దశంభాగాలు ఇవ్వచ్చు, మిగిలిన పనులన్నీ చేయొచ్చు, కానీ బట్ స్టిల్ నువ్వు ఎక్కడున్నావు అని అంటే షోకేసులోనే ఉన్నావు. నువ్వు ఒక ఉపయోగంలోకి రావాలనంటే అర్థమవుతుంది. కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువ కాలం షోకేస్లో ఉన్నాయనుకో, తర్వాత ఏం చేస్తాయి? అవి పనిచేయాలి. వాటికి ఒక నిర్దిష్ట కావం అనేది ఉంటుంది. లోపల కాయిల్స్ అయ్యి ఉంటాయి, అవి డ్రై అయిపోకూడదు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా? వాడుతూ ఉండాలి. లేకపోతే లోపల ఉన్నటువంటి కాయిల్స్ కానీ, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిటర్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, అవన్నీ కూడా ఏమైపోతుంది, కొద్ది రోజుల తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోతే ఇంకా అవి చెప్పండి పనికిరావు. మనం బ్యాటరీని ఛార్జింగ్ పెడుతున్నాం, అది వాడబడాలి. వాడబడకుండా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మీరు అలాగే పెట్టండి, ఆ బ్యాటరీకి పనికిరాదు. ఎందుకంటే దాని ఛార్జింగ్, అందులో ఉన్నటువంటి ఆ పవర్ అంతా కూడా పోతుంది. నువ్వు ఛార్జింగ్ పెట్టినా అది ఎక్కదు. అది యూజ్ అవుతూ ఉండాలి. నువ్వు ఎప్పటికీ షోకేస్లోనే ఉండాలని అనుకుంటే కాదు, ఒక దినానికి ఎందుకు పనికి రాకుండా పోతావు. నువ్వు షోకేస్లో నుంచి బయటికి రావాలి, వాడబడాలి. అప్పుడే నీలో ఏమవుతుందనంటే ఇంకా 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 అది మెరుగులు దిద్దబడడానికి అవకాశం ఉంటుంది. నైపుణ్యత పెరుగుతూ ఉంటుంటుంది. నైపుణ్యత పెరుగుతూ ఉంటుంటుంది.
అందుగురించే దేవుని బిడ్డలైనటువంటి వారుగా ఉండాలనుకుంటే ప్రథమ ఫలంలో నువ్వు నిలబడాలంటే నువ్వు క్రీస్తు రక్తంలో ఏం చేయబడాలంటే కడగబడాలి. మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిస్మం తీసుకుని సంఘంలో చేర్చబడితే నువ్వు ప్రథమ ఫలము గుంపులో ఉండడానికి అవకాశం ఉన్నటువంటి. అబద్ధం ఆడకూడదు. తర్వాత నువ్వు నిందలేనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఒకరోజు ఒక వ్యక్తి నీ మీద నింద వేయొచ్చు, కానీ ఆ నింద విషయంలో నువ్వు అనింద్యుడిగానే నిలబడాలి. అది ఏనాటికైనా అనిందగానే అది నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దినం మనం ఎలా ఉన్నాము? ప్రథమ ఫలము గుంపులో ఉండేటువంటి వారుగా ఉన్నామా, లేకపోతే ప్రథమ ఫలమ గుంపులో లేనటువంటి బ్యాచ్లో ఉన్నామా? ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలన చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ప్రథమ ఫలము గుంపులో మనం ఉన్నామా? నీలో పరిశుద్ధత, అపవిత్రత లేనటువంటి పరిస్థితి, ఆయనను వెంబడించేటువంటి పరిస్థితి, ఆయన రక్తం ద్వారా కొనబడినటువంటి పరిస్థితి, అబద్ధము లేనటువంటి పరిస్థితి, అనింద్యులుగా ఉన్నటువంటి పరిస్థితి నీ జీవితంలో గనక ఈరోజు ఉన్నదా లేదా అని చూసుకో. నువ్వు ప్రథమ ఫలము గుంపులో ఉండాలనుకుంటే ఇవి నీ జీవితంలో ఉండాలి. తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుంటాను. అందరూ తలలు వంచి మోకరించి చెప్పబడినటువంటి మాటలను ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి మృతులలో ఆయన ప్రథమ ఫలముగా ఉన్నాడు. దేవుని రాజ్య సంకల్పంలో నీవు నేను ప్రథమ ఫలము ఉండడానికి దేవుడు కోరుకుంటున్నాడు. నా సహోదరుడా సహోదరి, క్రీస్తు రక్తంలో కడగబడడానికి, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నట్లయితే, ప్రథమ ఫలము గుంపులో నేను ఉండాలి అని నువ్వు కోరుకుంటున్నట్లయితే, ప్రథమ ఫలము గుంపులో నేను నివసించాలని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే ప్రార్థన చేయి సమయంలో, ప్రభువా నేను పరిశుద్ధంగా ఉండాలి, నాలో ఉన్న అపవిత్రతంతా తొలగించండి నాయన, పరిశుద్ధమైనటువంటి జీవితమును కలిగి సాగుట కృప చూపించు నాయన. ఇగో నిన్ను వెంబడించేటువంటి వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దుతాను. నిన్ను మాత్రమే వెంబడించేటువంటి వ్యక్తిగా నన్ను లేవనెత్తి ప్రభువా. నీ రక్తంలో కొనబడినటువంటి ఆ ధన్యత నాకు అనుగ్రహించిన ఆయన. ఇది నేను యూజ్లెస్ కాకుండా, ఇది నాకు వద్దు పనికిరానిదని కొనబడకుండా అలాగే మూల ఉండిపోయేటువంటి వస్తువుగా కాకుండా నేను కొనబడుటకు సహాయం చేయను ఆయన అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడాని కొందనాలు, పరిశుద్ధుడాని కొందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. ఎవరైనా ఒకవేళ ఇంకా క్రీస్తు రక్తంలో కడగబడకపోతే దేవుని దగ్గర అడుగుదాం. ప్రభువా నీ రక్తంలో కడగబడే కృపను నాకు అనుగ్రహించు, నీ రక్తంలో కడగబడే కృపను నాకు అనుగ్రహించు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను తన యొక్క సంకల్పంలో పెట్టుకున్నాడు. తనకిష్టమైన మంచి పాత్రగా నిన్ను చేయాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను విసిరేయకుండా సారిపై ఉంచాడు. నిన్ను విసిరేయకుండా సారిపై ఉంచాడు. నీవు ఒక పనికి వచ్చేటువంటి పాత్రగా, ఆయన రక్తంలో కొనబడడానికి అవకాశమైనటువంటి పాత్రగా నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. పరలోక
తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై నుంచావా నన్ను విసిరేయక సారెపై నుంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షావల్లితో నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అంటుగట్టి స్థిరపరచావా నన్ను అంటుగట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే ముందు మనకు ప్రజలతో ఏర్పరుచుకున్నప్పుడు మనల్ని పుట్టుకునేటువంటి ఆ దేవాలయంలో స్తుతించి ఆరాధించాలి. తండ్రి కుమార పరిశుద్ధ
పరిశుద్ధాత్ముడా ప్రియేక దేవా ఆది సంభూతుడా ప్రియేక దేవా ఆది సంభూతుడా నిన్నే మరి ఆరాధించెదా నిన్నే మరి ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా అనుక్షణం ఆత్మలో అనుక్షణం జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా పరిశుద్ధులైన మా తండ్రి, నమ్మకమైన ప్రభువానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించి నీ లేఖనములను మేము వినడానికి మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు. ప్రభా, లోకంలో భయంకర స్థితిలో ఉన్నటువంటి మా బ్రతుకులను మీరు సంరక్షించి ప్రథమ ఫలముగా ఉండటానికి మీరు మమ్మల్ని కన్నందుకై మీరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రభా, ఇది ఈ దినము ప్రథమ ఫలముగా మేము ఎలా ఉండాలో నేర్చుకుని పరిశుద్ధులముగా నాయన మేము ఎంత మాత్రం అపవిత్రులు కాకుండా నిన్ను వెంబడిస్తూ నీ రక్తములో కొనబడినటువంటి వారముగా అబద్ధము లేనటువంటి జీవితాలతో అనింద్యులుగా మేము బ్రతుకుతూ నీ రాజ్యానికి వారసులమయ్యే ధన్యత మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రథమ ఫలము గుంపులో ఈ సంఘముగా ఈ మాటలు విలుచున్నటువంటి ప్రతి ఒక్కరు అందులో ఉండినట్లు మీ సహాయం అందించారు. మా జీవితంలో కొదువైనటువంటి విషయాలు మేము చూసుకుంటూ వాటిలో మేము మా ఎదురుపడి మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. వచ్చిన ప్రతి బిడ్డ కూడా వారి యొక్క జీవితంలో నాయన యొక్క నామం రీతిగా మహిమపరచుటకు సహాయం చేయండి. నీ సన్నిధి ప్రభావంతో నింపు నడిపించండి. ఈ దినపు ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో జరగబోతున్నాయో వాటన్నిటిలో కూడా నాయన నీ యొక్క సన్నిధిని ఉంచి నీ మహిమను అక్కడ ఉంచి నీ వాక్యం ద్వారా బలపరిచి కంపరిచి సిద్ధపరచమని ప్రార్థన చేస్తాను. నాయన ఇదిగో కరోనా వైరస్ ద్వారా మా హైదరాబాద్ పక్షం, మా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు, మా భారతదేశం భయంకర పరిస్థితుల్లో ఉంటుందిగా నా తీవ్రమైనటువంటి వ్యాధికి గురైనటువంటి వారుగా అనేక మంది మా ప్రభా దీని బారిన పడుతుండగా నాయన మా దేశం మీద పనిచేస్తున్నటువంటి ఆత్మలు, ప్రపంచం మీద పనిచేస్తున్నటువంటి ఆత్మలు యేసు నామములో బంధిస్తున్నారు. ముఖ్యంగా నీ సన్నిధికి వచ్చినటువంటి వారందరూ ఆరోగ్యంగా ఉంది. నేను నిన్ను మహిమపరిచే కృప చూపించాను. అలాగే ఇదిగో నాయన మా భారతదేశం మీద కాలు దూకుతున్నటువంటి చైనా దేశంలో బట్టి ప్రార్థన చేస్తున్నాను. నాయన వారిని మీరు కంట్రోల్ చేయడం ప్రార్థన చేస్తున్నాను. మా దేశం మీద మా ప్రభ ఇప్పటికే అనేక మంది సైనికులు చనిపోయారు, కొంతమంది పోరాడుతున్నారు. నీ కాపుదల అనుగ్రహించండి. దానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక వారు నీ స్వరూపంలో చేయబడ్డారు. సమాధానముతో ఇరు దేశంలో కలిగి
ముందుకు కొనసాగుటకు సహాయం చేయమని విజ్ఞాపన చేస్తుంది. మా దేశ పరిస్థితులన్నింటినీ కూడా మీరు బలపరిచి నడిపించమని విజ్ఞాపన చేస్తుంది. మీరే మహిమ ఘనత పొందమని యేసు నామమున అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి, ఆయన సంగముగా ఆయన సన్నిధిలో కూడిన మనకును, ఈ మాటలు లైవ్లో వింటున్నటువంటి బిడ్డలకును, అదే విధముగా ఈ దినమున ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులకు, ప్రతి ఒక్క సంఘములకు ఇప్పుడు మీ ఎల్లప్పుడూ సదా కాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకు తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.